యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళాడు ఉదయకాల సమయంలో. రాత్రంతా పేతురు చేపలు పట్టాడు, ఒక్క చేప కూడా పడలేదు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో ఒక మాట అన్నాడు, అయ్యా పేతురు, లోతుకు వెళ్ళి కుడివైపు వలవేయమన్నాడు. రాత్రంతా అలసిపోయాడు చేపలు పట్టి, కానీ ఒక్క చేప కూడా పడలేదు. కానీ పేతురు ఒక మాట అంటాడు, నీ మాట చొప్పున, అకార్డింగ్ టు దై వర్డ్, అకార్డింగ్ టు వర్డ్, సో నీ మాట చెప్పు నేను వల వేస్తానని చెప్పి వలవేశాడు. విస్తారమైన చేపల రాశిని పొందుకున్నాడు. మీ జీవితంలో కూడా, మీ జీవితంలో విస్తారమైన ఆశీర్వాదం పొందాలంటే విధేయతలోనే ఆశీర్వాదం ఉంది, విధేయతలోనే గొప్ప ఆశీర్వాదం ఉంది. అందరూ బట్టి ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తారు, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. బలు అర్పించడం కంటే, దహన బలు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టమని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. అబ్రహాము విధేయత కొరకు పరుగులు తీశాడు. అబ్రహాము విధేయత చూపించడానికి ఆశపడ్డాడు. బైబిల్ గ్రంథంలో ప్రతి ఆశీర్వాదం కూడా మనిషి ఎలా పొందుకున్నాడంటే విధేయత ద్వారా పొందుకున్నాడు. నా ప్రియ దర్శనాగమా, ఈరోజు నా మౌనార్థం అబ్రహాము తన చిన్న జీవితాన్ని కలిగి ఉన్నాడు. బలిపీఠాన్ని కట్టాడు, ప్రార్థన బలిపీఠాన్ని కట్టాడు, సమర్పణ బలిపీఠాన్ని కట్టాడు. ఇంకా తన జీవితంలో శ్రేష్టమైన బలిపీఠాన్ని ఆ వ్యక్తి కట్టడం ద్వారా అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాముని ఏం చేశాడు? ఆశీర్వదించిన దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. నా ప్రియ దర్శనాగమా, ఈ రాత్రి కాల సమయంలో నీవు విధేయతను కనుపరచడానికి పరుగులు తీస్తున్నావా? దేవుని మాటకి విధేయత చూపించడానికి పరుగులు తీస్తున్నావా? దేవుని వాక్యానికి విధేయత చూపించడానికి పరుగులు తీస్తున్నావా? నీ సేవకుడు, నీ దైవజనుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకి విధేయత చూపించడానికి పరుగులు తీస్తున్నావా? అంత మాత్రమే కాదు, అబ్రహాం తన జీవితంలో విశ్వాసం కలిగి జీవించాడు. అందరూ బట్టి విశ్వాస వీరుల జాబితాలో శ్రేష్టమైన స్థానాన్ని అబ్రహాం పొందుకున్నాడు. ఇంకో మాట నేను చెప్తున్నా, అబ్రహాం దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం తెలుసా? తన పరదేశికి దేవుడు అబ్రహాం బోజం అని పేరు పెట్టాడు, అబ్రహాము రొమ్ము అని పేరు పెట్టాడు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము విధేయత కలిగి జీవించాడు, అబ్రహాం విశ్వాసాన్ని కలిగి జీవించాడు, అబ్రహాము సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ మూడు విషయాల్లో మీరు పరుగులు తీయగలిగితే, ఈ మూడు విషయాల్లో పట్టుకోవడానికి, దేవునికి నమ్మకంగా జీవించడానికి మీరు ఎప్పుడైతే పరుగులు తీస్తారో మీరు కూడా అబ్రహాము వలె దీవించబడతారు. హల్లెలూయా. అబ్రహాము రెండు రకాల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఒకటి పర సంబంధమైన ఆశీర్వాదాలు, మరొకటి భూ సంబంధమైన ఆశీర్వాదాలు. అందులో బట్టి దేవుడు అన్నాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలను, నీ సంతానాన్ని సముద్ర విస్కులేనులను చేస్తానన్నాడు. ఆకాశ నక్షత్రాలు అంటే అర్థం ఏంటి తెలుసా? పర సంబంధమైన ఆశీర్వాదాలు, దైవికపరమైన ఆశీర్వాదాలు. అయితే భూ సంబంధమైన ఆశీర్వాదాలు అవి ఇసుక రేణువుకు సాదృశ్యం ఉన్నాయి. దేవుడు రెండు రకాలుగా నేను దీవించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమించేటువంటి వారికి, అనగా తన దయా సంకల్పించిన పిలువబడిన వారికి మేలు కలుగుడికై సమస్తమును మేలు కలుగు జరుగుతాయి. ఎప్పుడు తెలుసా? విధేయత చూపించినప్పుడు, నిజంలో విశ్వాసాన్ని కలిగి జీవించినప్పుడు, నిజంలో సమర్పణ జీవితాన్ని కలిగినప్పుడు దేవుడిని చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. ఇది మొదటి పరుగు.